హలో ఎవరివన్. ఈ మధ్య చాలా సినిమాలు చూస్తున్నాం మనం. పాటలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొడుతుండు, బీజిఎం ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కొడుతుండు. ఆ క్లాషెస్, ఆ గ్యాప్ అది ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇటు ఉండకపోతుండే. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ అంటే డిఎస్పీని అన్ని, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంటే తమనే అన్ని, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అంటే మణిశర్మని అన్ని. బట్ రీసెంట్ టైమ్స్లో కనుక చూస్తే పుష్ప టైంలో కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ టైంలో కావచ్చు, రీజన్ తెలియదు కానీ డిఎస్పి కంపోజ్ చేస్తున్న సినిమాలకి అది టైం అడ్జస్ట్ అవుతలేదా, లేకపోతే డిఎస్పికి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి వర్కౌట్ అవుతలేదా, అది ఏందో తెలియదు. కానీ ఈ రిపీటెడ్గా అయితే మాత్రం ఈ 2 ఇన్సిడెంట్ అయితే అయినాయి. అది ఎందుకు అయినాయో అది నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన కాడికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి. డిఎస్పి నాకు తెలిసి డిఎస్పికి తెలుగులో ఉన్నంత తెలుగులో తమిళలో మ్యూజిక్ డైరెక్టర్కి ఒక హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే అది డిఎస్పికి మనం ఒప్పుకోవాలి. నిజం, ఒక హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది డిఎస్పి పాటలకు కానీ, డిఎస్పి స్టైల్కి కానీ. డిఎస్పి ఉండడంటే అదంతా ఇక అంగం అలాగే ఉంటుంది, మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అంగం అంతా. అది ఆడియో ఫంక్షనే కావచ్చు, అది ప్రోగ్రామే కావచ్చు, ఏదైనా సరే కూడా డిఎస్పి ఉన్నాడంటే మాత్రం అది అక్కడున్న ఎనర్జీ డబల్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి డిఎస్పి తోడైతే ఎట్టుంటుందో మనం జల్సా చూసినాం, అత్తారింటికి దారేది చూసినాం. వాళ్ళ కాంబినేషన్లో మంచి మంచి సినిమాలు వచ్చిన సినిమాలన్నీ డబల్ త్రిబుల్ బ్లాక్ బాస్టర్లు అని అన్నీ. డిఎస్పి పవర్ స్టార్ కాంబినేషన్ అయితే ఇంకా మెంటల్ మాస్ పాటలు అన్నీ. గబ్బర్ సింగ్ అయితే మనం చెప్పే ఇక ఎంత చెప్పుకున్నా తక్కువ ఆ పాటలకి. ఇప్పటికి పెట్టుకున్నా సరే కూడా ఇట్లా బాడీలు షేక్ అవుతాయి ఆ పాటలకి, అంత మంచి కాంబినేషన్ అనేది. అటువంటి కాంబినేషను, అంత గ్రిప్పు, అంత రిలేషన్షిప్ ఉన్న హీరోకి అట్లా హరీష్ అన్నకి దేవికి కూడా మంచి దోస్తాను, మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరికి. రీజన్ తెలియదు. రీజన్ ఏంటంటే నేనేమనుకుంటుంటే డిఎస్పి ప్రజెంట్ అయితే ఎల్లమ్మకి హీరోగా సెలెక్ట్ అయ్యిండు. నెలలో 10 రోజులు ఆ షూటింగ్కే టైం ఇస్తుండు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ఉగాదికి రిలీజ్ చేద్దామని ఏదైతే ప్లాన్ ఉందో ఈ టైం కుదరక బీజిఎం అంటే మళ్ళీ నాకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, లాస్ట్ టైం ఒక పాట అలా బీజిఎం చేసేటప్పుడు ఏదో ఆటోమేటిక్ ఇట్లా ఏదో చెప్పిండు డిఎస్పి, నేను బీజిఎం కంపోజ్ చేస్తున్నాను స్టూడియోలో ఇట్లా అయిందని చెప్పి. బీజిఎం నచ్చగా తమన్న పెట్టుకురా, లేకపోతే టైం లేక తమన్న పెట్టుకురా అన్నది చాలామంది ఫ్యాన్స్కి చాలా డౌట్ వస్తుంది. డిఎస్పీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు డిఎస్పీ అన్నకి ఇట్లా చేస్తారు ప్రతిసారి అన్న కన్ఫ్యూజన్ చాలా ఎక్కువవుతుంది డిఎస్పీ మీద. డిఎస్పీ అయితే మాత్రం తోపు. డిఎస్పీని మ్యూజిక్ని కానీ, డిఎస్పీ బీజిఎంని కానీ మనం అసలు ఎవరు తీసిపెట్టడానికి లేనే లేదు. ఎవరు జరుపుకోరు. ప్రాణం పెడతాడు ఇట్లా సినిమాకి మ్యూజిక్. అది హీరో ఎవరైనా సరే కూడా డిఎస్పీ మ్యూజిక్ రాక్షర అట్లా పడిందంటే ఇట్లా ప్రాణం పెడతాడు ఆ పాటలకు కానీ, బీజిఎం కానీ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి తమనన్న ఎందుకు పెట్టుకున్నారు అన్నది నాకు అర్థమవుతలేదు. తమనన్న సినిమాకి ఏదైనా కూడా డిఎస్పీ ఇట్లా బీజిఎం కొట్టలే. మళ్ళీ ఇది ఒక డిఎస్పీకే అవుతున్నాయి. డిఎస్పీ అన్న అసలు అందరితో కలిసి ఇంతకుముందు మంచి మంచి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి మంచి బాండింగ్ ఉన్న మనిషి ఎందుకు ఇట్లా అవుతుంది అన్నది అర్థం కాక నేను అనుకుంటుంది ఏంటంటే ఎల్లమ్మ సినిమా దిక్కే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ సెట్ కాక, సినిమా రిలీజ్కి ఆయన షెడ్యూల్కి వర్కౌట్ కాక, టైం లేకనే తమనన్నం తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ కొట్టించుకుంటే సరే మీరు బీజిఎం చేయించుకోండి అని చెప్పి డిఎస్పీ యాక్సెప్ట్ చేసినట్టయితే మాత్రం బయట న్యూస్ అట్లా నడుస్తుంది. మరి నిజమేందో ఎందుకు మరి డిఎస్పీ అని ఇల్లే పక్కన పెట్టలేవు, ఆయనకి టైంలో ఆయనే జరిగిందా, లేకపోతే ఆయన బీజిఎం నచ్చలేదా, తమనన్న బీజిఎం బాగా నచ్చిందా, ఏంటన్నది అసలు ఎవరికి క్లారిటీ లేదు. రీసెంట్ టైమ్స్లో మన పుష్ప టైంలో కూడా అట్లనే జరిగింది. బట్ అది బీజిఎం వాడిలో లేదన్నది అది మనకు తెలియదు. కానీ డిఎస్పీ ఫైనల్గా అయితే డిఎస్పీ అనే కన్సిడర్ చేశారు. బట్ ఈ సినిమాకి మాత్రం ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు, మేము అడగానే మాకు బీజిఎం చేసి పెట్టిన తమనకు కూడా థ్యాంక్స్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు. కాబట్టి ఈ సినిమాకి అఫీషియల్గా వచ్చేసింది క్లియరెన్స్, ఇది ఖచ్చితంగా తమననే బీజిఎం చేస్తుందని చెప్పి. ఈ క్లాషెస్ డిఎస్పీ అన్నకి ఎందుకు వస్తున్నాయి అర్థమవుతుంది. కానీ డిఎస్పీ అన్న అయితే మాత్రం నాకు తెలిసి ఒకసారి ఒక సినిమాకి సైన్ చేసినట్టు మాత్రం ఆ సినిమా ఆడియన్స్లోకి పోయినంత వరకు దాన్ని ఏ విధంగా లేపాలో, ఎన్ని విధాలుగా లేపాలో అన్ని విధాలుగా లేపుతూనే ఉంటుంది. ఆ పాటలు కానీ, బీజిఎం కానీ ఇంత కూడా కాంప్రమైజ్ కానే కాదు. అది చిన్న సినిమా కానీ, పెద్ద సినిమా కానీ. డిఎస్పీ అన్నకి ఆ రికార్డు ఉంది. నువ్వు పాత సినిమా ఏది చూసుకున్నా సరే కూడా, చిన్న హీరో అన్నా సరే కూడా, పెద్ద హీరో అన్న హీరోతో సంబంధం లేకుండా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ స్టోరీని, సినిమాని వేరే లెవెల్కి తీసుకుపోయే మనిషి డిఎస్పీ అన్న. తమనన్న కూడా బీజిఎంలో తక్కువ, నేనేం కొట్టడం అని అంటలేను. బట్ డిఎస్పీ అనే సినిమాలకే వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బీజిఎంలో అవి కొడుతుండు. బట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా కూడా డిఎస్పీ అట్లా పోతలేడు.
అంటే ఈ డిఎస్పీ దగ్గర టైం లేకనా, లేకపోతే డిఎస్పీ అని చెప్పి ఇచ్చేది వాళ్ళకి అవుట్పుట్ నచ్చకనా, రీజన్ ఏందన్నది చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయింది నాకైతే ఏది సినిమా కన్నా సరే కూడా అంటే డిఎస్పీ అన్న సినిమాకి డిఎస్పీ అని ఉండాలి, తమన్ అన్న సినిమాకి తమన్ ఉండాలి, మణిశర్మ సినిమాకి మణిశర్మ ఉండాలి. వీళ్ళు ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో అన్ని కర్త కర్మ క్రియ అన్ని వాళ్ళు ఉంటేనే ఆ సినిమా అవుట్పుట్ బాగా వస్తుందని చెప్పి నా ఒపీనియన్. ఈ మధ్యలో ఈ ఒకలాది ఒకలిది ఇది ఈ కల్చర్ ఎందుకు వచ్చిందో, ఇది రిపీటెడ్ డిఎస్పీ అన్నకి ఎందుకు ఎట్లా అవుతుందో అదొక్కటి నాకు కొంచెం అర్థం కాక అయితే నేను వీడియో చేస్తున్నా. మీకు ఏమనిపిస్తుందో, మీరు కూడా డిఎస్పీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. డిఎస్పీ అన్నకి నేనైతే హీరోకి ఏదైతే డిఎస్పీ అన్న సైన్ చేసిండో, ఏవైతే 10 days అక్కడ ఇచ్చేసిండో ఆ టైం ఇయ్యనందుకే సినిమా రిలీజ్ దగ్గర ఉంది కాబట్టే తమనన్నం తీసుకురని అయితే నా ఒపీనియన్తో నేను చెప్తున్నా. మీకేమనిపించిందో, మీకు నిజంగా మీదేమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయరి, దాని మీద ఇంకో మంచి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే డిఎస్పీ లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టరు ఇంక ఉండాలి. డిఎస్పీ పాటలు మనం ఎంజాయ్ చేయాలి, డిఎస్పీ బీజిఎం మనం ఎంజాయ్ చేయాలి. అది లవ్ స్టోరీ కానీ యాక్షన్ సినిమా కానీ నువ్వు ఏ జోన్లో చూసుకున్నా సరే కూడా డిఎస్పీ అని ఒక రీజన్తో కొడతాడు, ఒక క్లారిటీతో ఉంటుంది. ఏదంటే అది ఇష్టానుసారంగా ఆ స్పీకర్లు చెవులు వెళ్ళేటట్టు అట్లా కొట్టడు. చాలా డిసిప్లైన్గా మ్యూజిక్ ఎంత ఉండాలనో ఎంత ఉండాలనో అంతనే ఉంటుంది. అసలు ఆ క్లారిటీ వేరు డిఎస్పీది. అసలు డిఎస్పీకి ఇట్లా జరగడం నాకు బాధ అనిపించి వీడియో చేస్తున్నా. మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా లైక్ చేయరు, కామెంట్ చేయరు. డిఎస్పీ ఫ్యాన్స్ ఉంటే మీకేమైనా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయరు. జై హింద్.